महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ ఆగస్టు మాసానికి సంబంధించి చివరి వారం 31వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఈ యొక్క మాసంలో మనం మేజర్గా చెప్పుకోదగింది, ఈ యొక్క వారంలో మనం మేజర్గా చెప్పుకోదగింది చూస్తే కనుక శని కుజుల యొక్క సంసప్తం చాలా ఇంపాక్టబుల్గా ఈ వారం నడవబోతూ ఉంది. నేను చంద్రుడు కుజుడు ఇంట్లో సంచారంలో ఉంటాం. అటు ఎందుకంటే వృశ్చికం, ధనస్సు, మకర రాశుల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది కాబట్టి ఇటు కుజుడు అటు శని ఇద్దరు కూడా యాక్టివేట్ అవుతారు ఈ వారం. కాబట్టి ఈ కుజ శనుల యొక్క సమసప్తం ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ చాలా వరకు కూడా మనకి బాగా కనిపిస్తూ ఉంది. సో అలాగే మనం చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క సంచారం వృశ్చికం, ధనస్సు, మకరం రాశుల మీద ఉంటాం. గురువు గారు మిథున రాశిలో సంచారంలో ఉంటున్నారు. శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో, రవి బుధులిద్దరు కూడా, రవి సింహరాశి స్వక్షేత్రంలో, బుధుడు కూడా సింహరాశిలో, కేతువుతో కలిసి సింహరాశిలో సంచారంలో ఉన్నారు. కుజుడి యొక్క సంచారం కన్యారాశిలో జరుగుతోంది. రాహు యొక్క సంచారం కుంభరాశిలో జరుగుతోంది. అలాగే మీనరాశిలో శని యొక్క సంచారం ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి మెయిన్ ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో రాహువు, లాభంలో శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి సంబంధించి చూసే షష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం, రుణ రోగ శత్రు స్థానమైన షష్టమ స్థానంలో యాక్చువల్గా పవర్ఫుల్ మెలిఫిక్ హౌస్ పాపస్థానంలో. సో పాపగ్రహం లాంటి రాహు యోగిస్తాడు కాబట్టి ఇది లాంగ్ రన్గా మీకు నడుస్తున్న అనేకమైన కన్ఫ్లిక్టెడ్ ఇష్యూస్ ఏదైతే చాలా కాలం నుంచి నడుస్తున్న వివాదానికి సంబంధించిన ఎనీ డిస్ప్యూటేటివ్ మ్యాటర్స్కి సంబంధించి వాటిని ఓవర్కమ్ అవ్వడానికి తగ్గ సత్తువుని రాహు ఇక్కడ ఇస్తాడు మీకు. అలాగే ఈ రాశికి సంబంధించి మెయిన్గా లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా ఉంది. ఈ రాశికి మంచి మిత్రుడు లాభస్థానంలో ఉండడం, సో చాలా వరకు కూడా మంచి ప్లెజెంట్ ఫ్రెండ్ సర్కిల్ని మీరు కలిసే ఆస్కారాలు ఉంటాయి. ఎవరిని కలిస్తే మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్గా కొంచెం ప్లెజెంట్గా ఉంటుందో వాళ్ళని కలగగలిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి మనం మెయిన్ చూస్తే ఈ వారం 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ 2 రోజులు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది చంద్రబలం. సో ఫస్ట్ ఈ వారం మనం చూసినట్టయితే కనుక చాలా వరకు కూడా షార్ట్ జర్నీస్ రీచ్ కానీ సడన్ జర్నీస్ రీచ్ కానీ సమ్ ఇరిటేటబుల్ సిచ్యువేషన్స్ అనేవి సిబ్లింగ్స్ త్రూ కావచ్చు, సమ్ ఎక్కువ ఇక్కడ కొంతవరకు బిజినెస్ డీలింగ్స్లో అయినా, ఎదుటి వాళ్ళతో ఏదైనా మీటింగ్లో అయినా కొంత ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వల్ల కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అంటే గ్రూప్ మీటింగ్స్లో కానీ, ఎనీ డిస్కషన్స్లో కానీ, ఇలా ఈ షార్ట్ జర్నీస్ అండ్ సిబ్లింగ్స్కి సంబంధించిన మ్యాటర్లో కానీ సో కొంతవరకు కొంత మీరు ఈ యొక్క కామ్నెస్ అనేది మెయింటైన్ చేసుకోవడం చాలా మంచిది. బికాస్ ఆఫ్ అగ్రెసివ్ ప్లానెట్ మార్స్ మీకు ఇక్కడ శత్రుక్షేత్రంలో ఉన్నాడు కుజుడు రాశిలో. బట్ ఎప్పుడైతే రాశిలో ఈ కుజుడు యొక్క స్థాన సంచారం నడుస్తూ ఉందో జనరల్గా శనికి కుజుడికి సమసప్తం పడ్డం, సో చాలా వరకు మ్యాచెస్ చూసే విషయాల్లో అయినా, బిజినెస్ కాంట్రాక్ట్స్ విషయాల్లో అయినా, విత్ ఇన్ యువర్ ఓన్ పీపుల్, మీ యొక్క ఓన్ పీపులే వాళ్ళతోనే సమ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఈవెన్ ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వారం జనరల్గా కుజశని యొక్క సమసప్తంని మీరు దృష్టిలో పెట్టుకొని వీటి విషయాలన్నింటిలో కూడా కొంచెం కూల్నెస్, కామ్నెస్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. మంగళ బుధవారాల్లో అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ అదేవిధంగా ఆరాశ్యాధిపతి గురుడు కూడా దశమ స్థానంలో ఉంటా ఉన్నారు. సో చాలా వర్క్లో మీ యొక్క మానసిక ప్రశాంతతని నేను నా ప్రశాంతతని ఎప్పుడూ మర్చిపోయా వర్క్లో అన్నట్టు పరిస్థితులు ఉంటాయి.
ఒక్క ఇలాంటి ఆర్గ్యుమెంట్లు పెట్టుకుని ఇంకో పక్క మనం వర్క్ కూడా చాలా చెయ్యాలి అంటే దానికి తగ్గట్టు ఫస్ట్ మైండ్ని కూల్గా కామ్గా ఉంచుకోవడం అనేది మెయిన్. సో అలాగే గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. పంచమ స్థానంలో ఈ యొక్క శని సంచారం ఒకటి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో కావచ్చు, అలాగే సంతానపరమైన విషయాలు రీత్యా మ్యారిటల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే చిన్నపాటి గ్లిచెస్, చిన్న డిస్టర్బెన్సెస్, వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కన్యరాశి వాళ్ళకి ప్రజెంట్ అయితే ఈ వారం శని కుజుల యొక్క సంసప్తం మీద మెయిన్గా టార్గెటెడ్గా ఇలా నడుస్తూ ఉంది. కాబట్టి వీటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అందువల్ల ఈ రాశికి ఒకటి కాదు, ఇక్కడ వ్యయంలో రవి ఉన్నాడు, వ్యయంలో బుధుడు ఉన్నాడు, మళ్ళీ కేతు ఉన్నాడు. ఒక పక్క ఎక్స్పెండిచర్స్ కనిపిస్తూ ఉంటాయి, ఒక పక్క లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, లేకపోతే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూను ఏదో ఒకటి డిస్టర్బెన్స్డ్గా ఉంటాం. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇన్నిటికీ ముందు ఏంటంటే ఫస్ట్ మీరు మైండ్ని ప్రజెంట్గా ఉంచుకోవటం, ఎనర్జీ లాస్ ఎక్కువ కాకుండా చూసుకోవటం చాలా మంచిది. సో కాబట్టి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి రాశిలో కుజుడి యొక్క సంచారం షార్ట్ టెంపర్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ధరణీ గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం చాలా 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 మంచిది ఈ రాశి వాళ్ళకి. సో అలాగే రవి బుధ కేతువుల యొక్క సంచారం కూడా ఎక్స్పెండిచర్ వ్యయ స్థానంలో జరుగుతూ ఉంది. కాబట్టి సో కొంతవరకు ప్రొఫెషన్ రిలేటెడ్ విషయాల్లో కూడా కొంత హార్డ్ వర్క్ కొంచెం కష్టంగా అనిపించిన ఈ టైంలో మాత్రం అనవసరంగా ఎవరితో గొడవ పెట్టుకొని మీరు ప్రొఫెషన్ రిలేటెడ్గా కొంచెం దాని మీద ఎక్కువ నెగిటివిటీని ప్రొఫెషన్ రిలేటెడ్ విషయాల్లో పెంచుకోకుండా ఉండడం అనేది మంచిది. బట్ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా 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 బెటర్ రిజల్ట్స్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని వదలొద్దు, విష్ణు సహస్రనామ పారాయణ కూడా వదలొద్దు. సో ఈ రెండు చేసుకోవడం వల్ల కన్యారాశి వాళ్ళకి ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.